తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత పబ్లిక్ ఈవెంట్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ కు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. అక్కడికి భారీగా చేరుకున్న అభిమానులు ఎన్టీఆర్ అంటూ నినాదాలతో కార్యక్రమాన్ని సందడిగా మార్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఈ స్థలానికి రావడం నాకు చాలా ప్రత్యేకం. 1983లో మా తాతగారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అదే చోట నేను రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మా తాతగారి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అని చెప్పారు. ఈ మాటలు చెప్పేటప్పుడు ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. అక్కడున్న అభిమానులు కూడా ఈ మాటలు విని కేరింతలతో స్పందించారు. బెంగళూరుకి వచ్చినప్పుడు తనకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఫీలింగ్ వస్తుందని కూడా ఆయన చెప్పారు. కర్ణాటకతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ను ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా అడిగారు. మీరు హీరో కాకపోతే డాక్టర్ అయితే ఏ స్పెషలిస్ట్ అయ్యేవారు అని అడగగా ఎన్టీఆర్ చిరునవ్వుతో ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నాకు పిల్లలంటే ఇష్టం కాబట్టి నేను డాక్టర్ అయితే పిడియాట్రిషియన్ అవుతాను అని, చిన్న పిల్లల డాక్టర్ అయ్యేవాడిని అని చెప్పారు. ఇంకా అభిమానులకు ఒక ముఖ్యమైన సందేశం కూడా ఇచ్చారు. జీవితంలో సక్సెస్ కావాలంటే ఒక్కటే మంత్రం, హార్డ్ వర్క్. ఎంత కష్టాలు వచ్చినా కష్టపడుతూనే ఉండాలి అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో మరో ఆసక్తికర విషయం కూడా జరిగింది. ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ చిరునవ్వుతో అభిమానులను కూల్ చేయాలని ప్రయత్నించారు. ఆయన మాటలు వినిపించడంతో అక్కడున్న అభిమానులు మరింత ఉత్సాహంగా స్పందించారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుబురు గడ్డం, చెవికి పోగు, స్లిమ్ లుక్ తో ఆయన పూర్తిగా కొత్తగా కనిపించారు. ఈ లుక్ అంతా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అని తెలుస్తోంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఉండొచ్చని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వచ్చే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తాత ప్రారంభించిన స్థలంలో మనవడు ముఖ్య అతిథిగా రావడం, తాతను గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనవ్వడం, అభిమానులకు జీవిత పాఠం చెప్పడం, ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మొదలైంది.